20 లక్షల కారు కొని 1.5 year అవుతుంది. చాలా తక్కువ తిరిగింది, కండిషన్ బాగుంది, 6 లక్షలకే ఇస్తా అన్నారు. ఇలా OLX లో చూడగానే ముందు వెనక చూసుకోకుండా మా టీం మెంబర్ రాకేష్ వెంటనే ఆ కార్ కొందామని ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. త్రుటిలో తప్పించుకున్నాడు, లేదంటే 6 లక్షలు నష్టపోయేవాడు. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కార్ కొనాలనుకుంటుంటే దెన్ వాటికి సంబంధించి పక్కాగా ఉంటున్న డాక్యుమెంట్స్ లైక్ ఆ వెహికల్ RC, ఆ వెహికల్ కొంటున్నప్పుడు ఉంటున్న ఇన్వాయిస్, అలాగే ఇన్సూరెన్స్, సర్వీస్ బుక్, ఫైనలీ NOC కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్ కాపీ మనకు కనిపించాలి. అప్పుడే ఆ వెహికల్ కి తను రియల్ ఓనర్. మా వాడి కండిషన్ ఏమైందంటే అవన్నీ వేరే దగ్గర ఉన్నాయి, నేను మీకు మళ్ళీ పంపిస్తాను, ఫస్ట్ వెహికల్ చూడండి అన్నారు. అనుమానం వచ్చి ఆ వెహికల్ డీటెయిల్స్ ని CCTNS లో మన మొబైల్ తో లాగిన్ అయి ఆ వెహికల్ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే అదొక దొంగతనం చేసిన బండని తెలిసింది. కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన డాక్యుమెంట్స్ అని ఫిజికల్ గా ఉంటేనే దాన్ని నమ్మండి. లేదు మీకు మళ్ళీ పంపిస్తాం, అడ్వాన్స్ ఇవ్వండి, అది ఇది అని చెప్తుంటే ముందు ఆ వెహికల్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ ని ఇలా ఆన్లైన్ లో చెక్ చేసుకొని దాని మీద ఏదైనా కేసు ఉందా లేదా అని చూసుకున్న తర్వాతే వెహికల్ ఇన్స్పెక్షన్ ని చేయాలి. అడ్వాన్స్ అది ఇది అని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు.